గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్ పరిధిలోని మడికొండ కాకతీయ టెక్స్టైల్స్ పార్కులో శుక్రవారం రోజున టీజీఐఐసి కార్పొరేషన్ ద్వారా సుమారు 11 కోట్ల నిధులతో అంతర్గత రోడ్లు మరియు డ్రైనేజీల నిర్మాణానికి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శంకుస్థాపన చేశారు. అనంతరం కాచిపేట మండలం పరిధిలోని కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ 7 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పూరుగొండ శ్రీనివాస్, జోనల్ మేనేజర్ స్వామి, ఎంఆర్ఓ బౌసింగ్, కాకతీయ టెక్స్టైల్ మరియు వీవర్స్ వెల్ఫేర్ పొదుపు పరపతి పరస్పర సహాయక సహకార సంఘం సభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. సమయంలో కూడా వారికి ఎలాంటి మార్గం చూపకుండా తిరిగి దీన్ని తీసుకొని వస్తే కాంగ్రెస్ పార్టీకి పేరొస్తుందనే ఒక దురుద్దేశంతో ఇంకో టెక్స్టైల్ పార్క్ మన వరంగల్ పరకాల నియోజకవర్గంలో స్థాపించింది. సంతోషం దానికి కూడా, ఎందుకంటే మన సోదరులు కూడా అందరూ బాగుపడాలి కదా, అందరూ బాగుండాలి, ఇలా మనం కూడా బాగుండాలనే నినాదం మనది. సో దాన్ని మనం ఏం నిర్లక్ష్యం చేస్తలేము, అది కూడా డెవలప్ కావాలి. సిమిలర్లీ ఇది కూడా డెవలప్ అయ్యంటే బాగుంటుండే. సో నా దగ్గరికి చాలా సార్లు రావడం, గత అసెంబ్లీలో కూడా మాట్లాడిన టెక్స్టైల్ పార్క్ను ఆదుకోవాలని మన గౌరవ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఆ టెక్స్టైల్ పార్క్ ఏదైతే ఊర్లో మనకు గుర్తు రావట్లేదు. ఇప్పటికి నేను 4 సార్లు చెప్తే కానీ వాళ్ళకి గుర్తొస్తలేదు. ఇది మరి ఎందుకు మరుగున పడ్డదో నాకు తెలియదు. మరి అది మీరే చెప్పాలి దీనికి ఏంది అనేది రీజన్. ఈ రీజన్ ఐ డోంట్ నో వై యూఆర్ సర్కార్లు ఏం చేస్తున్నారో నాకు తెలియట్లేదు అక్కడ.